అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా బాబు జగజ్జీవన్ రామ్ అదేవిధంగా అంబేద్కర్ గారి ఇరువురి జన్మదినాలు ఈ నెలలో వచ్చిన కారణంగా మధ్యలో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రక్తదాన శిబిరం అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి సమాజం పట్ల తమ బాధ్యతని సామాజిక బాధ్యతని ఈరోజు అందరికీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే బాబు జగజ్జీవన్ రామ్ గారి స్ఫూర్తి అంబేద్కర్ గారి స్ఫూర్తితో యువతంతా కూడా కష్టపడి పనిచేయడం అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు కోసం విద్యను అభ్యసించడం. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు, పోరాడండి, సమీకరించండి, అభ్యసించండి అని. ఆ విధంగా అందరూ కూడా అభ్యసన కార్యక్రమాల్లో ముందుండటానికి విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా తమ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆశిస్తూ తప్పకుండా యువతకి మేలు జరగాలి. ఈ ప్రాంతంలో బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా P4 కూడా వారి నాయకత్వంలో ప్రత్యేకంగా దళిత కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి ప్రథమ ప్రాధాన్యంగా ఈ బ్రహ్మూరు దళితవాడను ఎంపిక చేసుకోవాల్సిందిగా బుచ్చయ్య చౌదరి గారిని కోరుతా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి, అంబేద్కర్ మహాశయ జయంతి కూడా ఈ నెలలోనే రావడం మన అందరి అదృష్టం. ఆ మహానుభావుల కృషి వల్ల దేశంలో సమగ్ర అభివృద్ధికి పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు తీసుకునే అవకాశం లభించింది. ఈ రోజున ఈ వారం అంతా కూడా వారికి నివాళులు అర్పించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయబోతున్నాం. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో డాక్టర్ రవిరామ్ గారి సారథ్యంలో మెడికల్ క్యాంపులు నిర్వర్తించడం జరుగుతోంది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్, ఇవాళ రక్తహీనత వల్ల, రక్తం లేనందువల్ల తలసరి 6 చనిపోతూ ఉన్నారు. ఇవాళ ఒకళ్ళు ఇచ్చే రక్తం 3 ప్రాణాలు కాపాడగలదు. అందుకని రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం. మీరు ఇచ్చినందువల్ల మరలా ఉత్పత్తి అవుతుంది కానీ తగ్గేది లేదు. ఎంతగా ఎక్కువ మంది కనుక రక్తదానం చేయగలిగితే అంతమంది ప్రాణాలు కాపాడుతాం. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా లక్ష్యంతో పనిచేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకు సహాయ సహకారాలు అందుతున్నాయి. ఏదైతే మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పేదల కోసం కృషి చేద్దాం, పేదలకు లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఈ రోజునే మేము వారం రోజుల పాటు ఈ సంస్మరణ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం. దానిలో భాగంగా ఈ రోజున 1,50,00,000 రూపాయలతో 2 నీళ్ల ట్యాంకులు, ఒక వెల్నెస్ సెంటర్ కూడా ప్రారంభోత్సవం చేశాం. ప్రతి చోట రహదారులు, దళిత వాడల్లో మంచినీటి కొరత లేకుండా రోడ్లన్నీ కూడా శుభ్రంగా కాలువలు, రోడ్లు వేయాలని నిర్ణయించి అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో నడుస్తున్నాయి. ఈ వారం అంతా కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనతో ముందుకెళ్లబోతున్నామని సవినీయంగా మనవి చేస్తున్నాం. గోరంట్ల బుచ్చయ్య గారి ఆదేశాల మేరకు రాజమండ్రిలో రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరులో ఒక మహానుభావులు అంబేద్కర్ గారు అదేవిధంగా జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ దళిత వాళ్ళలో మన దళిత సోదరులందరికీ కూడా మెగా మెడికల్ క్యాంప్ అదేవిధంగా రక్తదాన శిబిరం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు జిఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి మేడం మన రాజమండ్రిలో గత సంవత్సరం ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ బ్లడ్ బ్యాంక్ విస్తృత సేవలు, తక్కువ ధరలో నాణ్యమైన రక్తాన్ని మనం ఉభయ గోదావరి జిల్లాలో ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా సంజీవిని మెడికల్ బస్ ఏదైతే ఉందో ఆ బస్సులో ఒక డాక్టర్, ఒక నర్స్, ఒక మందులు, ఒక టెక్నీషియన్ పల్లెల్లోకి, నలుమూలలోకి అంటే ట్రైబల్ ఏరియాస్లోకి వీళ్ళందరికీ కూడా పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో సుమారు 130 రోజులు ప్రతిరోజు ఒక మారుమూల పల్లెకెళ్ళి క్యాంప్ నిర్వహించడం జరిగింది. చాలా జెన్యూన్గా, చాలా ఉదారత్వంతో మేడం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆవిడకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు రాజమండ్రి పార్లమెంట్లో కూడా విస్తృతంగా వచ్చే రోజుల్లో జరగబోతూ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా మన గోరంట్ల బుచ్చయ్య గారు నాయకత్వంలో రాజమండ్రి రూరల్లో కూడా మొత్తం అన్ని విలేజ్ల్లో కూడా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయబోతున్నాం. రక్తదానం అనేది ఎన్నో మంది ప్రాణాలను కాపాడే అంశం. రక్తం చాలా అమూల్యమైనది. ఆ రక్తం అనేది ఎవరికైనా ఎప్పుడైనా సడన్గా అవసరం కావచ్చు, మనకు కావచ్చు, మన మిత్రులకు కావచ్చు, మన కుటుంబాలకు కావచ్చు. మనం ఒకళ్ళని డొనేట్ చేయగలిగితే 3కి రక్తం కాంపోనెంట్స్ని మనం ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాం.
సో రక్త కొరతతో ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాలని ఎన్టీఆర్ ట్రస్ట్ జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా రాజమండ్రిలో కొనసాగిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.